హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ, వాళ్ళ కొలీగ్స్‌తో కానీ, సో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, సో మీ గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళతో ఏం షేర్ చేసుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, సో ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఇది ఇప్పుడు రానియండి మీ ముందుకి, లేకపోతే ఇంకో 1 మంత్ 1 ఇయర్ ఆగి మీ ముందుకు రానియండి. సో ఇది ఇది మీరు చూసే టైంకి ఇది మీకు కనెక్ట్ అవుతుంది అండ్ రెజొనేట్ అవుతుంది. సో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. సో మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన రీడింగ్ కాదు, అది మీకు సంబంధించిన మెసేజెస్ కాదు అనుకొని స్కిప్ చేసేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ పర్సన్ ఎవరో ఒక పర్సన్, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మేబీ మీ సన్, మీ డాటర్, లేకపోతే ఎవరో ఒక పర్సన్, మీరు మీ అనుకున్న పర్సన్. సో వాళ్ళు మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏమని చెప్తున్నారు, అది ఈరోజు మన వీడియో టాపిక్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఏమని చెప్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, సో మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మ్యారేజ్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ పార్ట్నర్ విషయంలో కావచ్చు, సో దేని రిలేటెడ్ మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది. థండర్ బోల్ట్. సో మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్తున్నారు అంటే, సో ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆల్ ఆఫ్ సడన్ మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ని మీరు రెస్పెక్ట్ చేయకుండా కానీ, సో వాళ్ళకి మీకు బ్రేకప్ జరగడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ ఏదో జరిగింది. మేబీ మీ మనసులో ఎవరైనా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయినా చేసి ఉండాలి మిమ్మల్ని. తన వైపుకు మీరు వెళ్ళకుండా కానీ, తన గురించి మీ దగ్గర ఎవరైనా బ్యాడ్గా మాట్లాడడం కానీ, సో ఇట్లా ఏదో జరిగింది. సమ్ అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్కి మీరు సడన్గా ఏదో షాక్ ఇచ్చారు. సో ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు,
ఇదివరకు ఉన్నట్టుగా లేవు, నాకు నువ్వు వద్దు అని మీరేదో సడన్ షాక్ ఇచ్చారు. సో మీరు ఈ పర్సన్కి బ్రేకప్ చెప్పారు, మీరే ఈ పర్సన్ని దూరం పెడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఏదో వచ్చాయి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏదో వచ్చాయి. తను ఎన్ని ఎక్స్క్యూజెస్ మీకు చెప్తున్నా సరే మీరు అది వినటానికి రెడీగా లేరు. అది ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నారు. సో నాకు తను కావాలి, ఎట్లాగైనా సరే నాకు తను కావాలి, ఈ బ్రేకప్ అనేది నేను అసలు యాక్సెప్ట్ చేయలేను అని మీ పర్సన్ వాళ్ళకి చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి బాధపడుతున్నారు. ఇట్లా మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, మీరు తనని దూరం పెడతారు అని కానీ, సో మీరు మీ ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ కానీ, మంచి లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ ఇవన్నీ చాలా బాగుండేవి. కానీ మధ్యలో ఎవరో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మీరు వాళ్ళ మీద ఫైర్ అయ్యేలాగా చేశారు అనేది ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇట్లా జరుగుతుందని కానీ, మా ఇద్దరి మధ్య ఇంత దూరం పెరుగుతుందని కానీ, సో వాళ్ళు మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుందని కానీ, మీ ఇద్దరి మధ్య సో తనకి మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తారు అనుకున్నారు, కానీ ఇట్లా గ్యాప్ పెంచేస్తారు అని ఇక్కడ మీ పర్సన్ అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా లేకపోతే నా దగ్గరికే వస్తారు అనుకున్నారు, కానీ సో మీలో ఈ అగ్రెషన్, మీలో ఈ కోపం, ఈ అగ్రెషన్ ఇంతవరకు మీ పర్సన్ ఎప్పుడూ చూడలేదు. మీరు ఇంత మొండిగా ఉండడం కానీ, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండడం కానీ, మీలో ఇంత ఫైరీ నేచర్ కానీ ఇప్పటి వరకు మీ పర్సన్ ఎప్పుడూ చూడలేదు. అది చెప్తున్నారు వాళ్ళకి. తనలో ఇంత కోపము, ఇంత అగ్రెషను నేను ఎప్పుడూ చూడలేదు. చేంజ్ అయిపోయారు, చేంజ్ అయిపోయింది తను, అతను చేంజ్ అయిపోయాడు. సో ఇంకా ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అది చెప్తున్నారు వాళ్ళు. హార్మోనీ చూసారా, వాళ్ళకైతే మీరు కావాలి అండి, ఈ రిలేషన్షిప్ కావాలి, మీతో హార్మోనీ కావాలి, మీతో మళ్ళీ పీస్ఫుల్గా మళ్ళీ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటండి, మీ పర్సన్ ఇంత మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరుగుతుంది, బ్రేకప్ అయింది, సో మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది, గ్యాప్ పెరిగింది అని మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటే, ఏం పర్లేదు, ఏం కంగారు పడకు, మళ్ళీ మీ ఇద్దరు లైక్ పాస్ట్లో ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారు, డిసప్పాయింట్ అవ్వకు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, అంతా బాగానే ఉంటుంది, కంగారు పడకు, ఆవేశపడకు, మళ్ళీ మీ ఇద్దరు ఒకటవుతారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉండేది, అంత అటాచ్మెంట్ ఉండేది. సో ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు కాబట్టి మేబీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ కంప్లీషన్ అవుతుంది, మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుంది. సో డోంట్ వరీ అని ఇక్కడ మీ పర్సన్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నారు అన్నమాట. అంతా సెట్ అవుతుందిలే, కంగారు పడకు. ఇవన్నీ జస్ట్ ఏంటంటే మధ్యలో వచ్చినవి మధ్యలోనే వెళ్ళిపోతాయి. ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎలాంటి రిలేషన్షిప్ అయినా కామను. సో కంగారు పడకు, డిస్టర్బ్ అవ్వకు, మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ హార్మోనీ, ఆ పీస్, ఆ బాండింగ్ అనేది మళ్ళీ వస్తుంది, డోంట్ వరీ అని మీ పర్సన్కి వాళ్ళు ధైర్యం చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి, వరీ అవ్వకు అని చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి మీరు కావాలి అండి, కానీ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూసో లేకపోతే మిస్అండర్స్టాండింగ్సో ఏవో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య.
అన్నీ సెట్ అయిపోతాయి, కంగారు పడకు అని చెప్తున్నారు. సో, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండేదో, ఎంత అటాచ్‌మెంట్ ఉండేదో, అది అంతా మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటున్నారు. తన నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. వాళ్ళ ప్రేమ తప్ప నేనేమీ కోరుకోలేదు. ఎప్పుడు వాళ్ళ నుంచి నేనేమీ ఆశించలేదు. చేంజ్ చెప్తున్నాను కదా! మీరు మారిపోయారు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ వస్తుందో రాదో అనేది కూడా మీ పర్సన్‌కి డౌట్ ఉంది. లైక్ మళ్ళీ మీరు తనని అండర్‌స్టాండ్ చేసుకుంటారో లేదో. ఎందుకంటే మీరు మారిపోయారు. సో, ఇంతకు ముందులాగా లేరు. నువ్వు ఎంతైనా చెప్పు, ఎంతైనా నువ్వు నాకు ధైర్యం ఇవ్వడానికి నువ్వు అట్లా చెప్తున్నావు గానీ, ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. చాలా మారిపోయారు. చాలా చేంజ్ అయిపోయింది. అతను చేంజ్ అయిపోయారు. ఈ నువ్వేదో ధైర్యం చెప్పడానికి అట్లా చెప్తున్నావు కానీ, సిట్యుయేషన్స్ అయితే ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు. చాలా మారిపోయారు. చాలా చేంజ్ వచ్చింది. సో, ఇంతలాగా చేంజ్ అవుతారు వాళ్ళు. నా విషయంలో ఇంత మారిపోతారు అని నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంత చేంజ్ వస్తుందని కానీ, ఇలా సిట్యుయేషన్ టర్న్ అవుతుందని కానీ నేను అనుకోలేదు. నన్ను విడిచి వాళ్ళు ఉండగలరు. నన్నే అనుమానించే స్టేజ్‌కి కానీ, నన్నే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే స్టేజ్‌కి కానీ వీళ్ళొస్తారు అని నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత మారిపోతారని నేనెప్పుడూ ఊహించలేదు. మీ పర్సన్‌కి ఇక్కడ హోప్స్ అయితే లేదు. లైక్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ హార్మోనీ వస్తుందని కానీ, మీ ఇద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ మళ్ళీ బిల్డప్ అవుతుందని కానీ అదే చెప్తున్నారు వాళ్ళు. చాలా చేంజ్ అయిపోయారు మీరు. లైక్ పాస్ట్‌లో వాళ్ళు లేకుండా ఉండలేకపోయి మీరే మెసేజ్ చేయడం, మీరే కాల్ చేయడం, మీరే వాళ్ళని బ్రతిమలాడుకోవడం ఇట్లా మీరు చాలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేం చేయట్లేదు. అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉంటున్నారు. ఇంత చేంజ్ అది తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు హ్యాపీగానే ఉంటున్నారు. వాళ్ళు మాత్రమే మీకోసం బాధపడుతున్నారు. అది వాళ్ళు చెప్తోంది. ఆల్ ఆఫ్ సడెన్ మీలో చేంజ్ వచ్చింది. ఇంతలా చేంజ్ అయిపోతుందని కానీ, ఇంతలా మారిపోతారని కానీ నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాన్షియస్‌నెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. తన ప్రతి యాక్టివిటీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. సైలెంట్‌గా ఉండడం తప్ప ఏమీ చెయ్యట్లేదు. ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. మీరేమీ యాక్షన్ తీసుకోవట్లేదు తన విషయంలో. తనకి మేబీ హెల్త్ బాలేదని తెలుసు. మీరు తను లేకుండా లైక్ తను లేకుండా ఎలా చెప్పాలి? తెలిసి కూడా మీరు తనని బాధ పెడుతున్నారు అనేది ఇక్కడ మీ పర్సన్
వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తున్నారు. మీరు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలిసి కూడా తనకి దూరంగా ఉంటున్నారు. మేబీ మీరు తెలియక ఇవన్నీ చేయట్లేదు. తెలిసే మీరు కావాలని తనని అవాయిడ్ చేస్తున్నారు. తెలిసే మీరు తనకి దూరంగా ఉంటున్నారు. సో, తను బాధపడాలి అనే మీరు తనతో ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చాలా చేంజ్ అయిపోయారు. బట్ బిఫోర్ ఉన్నట్టుగా లేరు. నేనెంత బాధపడతానో, తను లేకపోతే ఎంత బాధపడతానో, ఎంత సఫర్ అవుతానో, అది తనకి తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. నాతో మాట్లాడట్లేదు అంటే, వాళ్ళు మారిపోయారు అనే అర్థం. నాతో ఇంక మాట్లాడకూడదు అనుకుంటున్నారనే అర్థం అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చాలా పెయిన్ ఉంది మీ పర్సన్ మైండ్‌లో. ద డ్రీమ్. సో, మీరు మీ పర్సన్‌కి డ్రీమ్‌లో కనిపిస్తున్నారు. చూడండి. మీరు మీ పర్సన్‌కి డ్రీమ్‌లో కనిపిస్తున్నారు. సో, మీరు వాళ్ళు కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా కానీ, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు గానీ, మీరిద్దరూ హగ్ చేసుకున్నట్టుగా గానీ, సో, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ హార్మోనీ ఉన్నట్టుగా కానీ, ఇక్కడ మీ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కనిపిస్తుంది. అదే మీ పర్సన్ వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఎంత నేను తన నుంచి దూరంగా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతున్నా. కలలో కూడా నాకు వాళ్ళే కనిపిస్తున్నారు. డ్రీమ్స్‌లో కూడా నాకు తనే గుర్తొస్తోంది. ఈ చేంజ్ నేనసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నేనే ముందు నుంచి అలర్ట్‌గా ఉండుంటే బావుండేది. నేనే ముందు నుంచి జాగ్రత్తగా ఉండుంటే బావుండేది. ఉంటారులే, ఎక్కడికి వెళ్ళరు అనే ధైర్యంతో కొంచెం నెగ్లెక్ట్ చేసిన దానికి, ఈరోజు వీళ్ళు నాకు ఇంత చేంజ్ అయిపోయారు అనేది మీ పర్సన్ ఫీలింగ్. సో, ఇక్కడ డ్రీమ్ కూడా అదే కనిపిస్తుంది చూడండి. మీరు మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయిపోయినట్టు, మళ్ళీ మీరు మీ పర్సన్ కలిసి ఉన్నట్టు ఇక్కడ మీ పర్సన్‌కి డ్రీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందా లేదా? నాకొచ్చే కల ఫుల్‌ఫిల్ అవుతుందా లేదా అనేది కూడా ఇక్కడ మీ పర్సన్‌కి డౌట్ ఉంది. ఈ కల కలగానే ఉండిపోతుందా? ఏమన్నా చేంజ్ అయ్యి మళ్ళీ మా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ వచ్చి మళ్ళీ మేము కలిసి రీయూనియన్ అవుతామా లేదా? అది. గిల్ట్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో, చాలా గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన దానికి కానీ, మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి కానీ, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా చెప్తున్నారు. పడుకున్న నిద్రలో కూడా డ్రీమ్స్‌లో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. సో, చూద్దాము ఇంకా ఏం చెప్తున్నారు అని.
Forgive and learning. As you release and heal the past, you experience more love in your present moments. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, మీ పర్సన్కి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తున్నారు అంటే, చాలా నేర్చుకున్నాను. ఓకే, తప్పులు ఎవరైనా చేస్తారు. మేబీ మిస్టేక్స్ నువ్వు చేసినా సరే, తప్పు నీ సైడ్ నుంచి ఉన్నా సరే, సో తప్పు తన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా సరే, సో ఇదొక ఫర్గివ్ చెయ్యి. మళ్ళీ ఇదొక లెసన్ అనుకొని గతాన్ని వదిలేసి మళ్ళీ నువ్వు ముందుకు వెళ్ళు. వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చెయ్యి. నీ సైడ్ నుంచి నువ్వు యాక్షన్ తీసుకో అని ఇక్కడ మీ పర్సన్కి వాళ్ళు చెప్తున్నారనమాట. సో అదే తలుచుకుంటూ బాధపడుతూ అలాగే ఉంటే, హీల్ అవ్వకపోతే ప్రెజెంట్లో కూడా నువ్వు తన్ని దూరం అయిపోతావు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్తున్నారు. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. సో మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి చూడు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చెయ్యి. బాధపడుతూ దానికన్నా కూడా ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చి ఇంకొకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి చూడు. నీ వైపు నుంచి నువ్వు క్లియర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి ట్రై చెయ్యి అని ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ మీ పర్సన్కి చెప్తున్నారు. ఇంకొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇంకొకసారి నీ వైపు నుంచి నువ్వు ప్రయత్నించవచ్చు కదా. ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, తన మనసు మారి ఏమైనా యాక్సెప్ట్ చేస్తారేమో, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందేమో. ఇక్కడ ఛాన్స్ మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటున్నావు, ఎందుకు బాధపడుతూనే ఉండిపోతున్నావు. సో ఇంకొక అవకాశం ఇచ్చి చూడు, ఇంకొకసారి ట్రై చెయ్యి. అప్పుడే ఓటమిని ఒప్పుకోకు అని చెప్తున్నారు. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో అంతా అయిపోయింది అని బాధపడకు, పాజిటివ్గానే ఉండు. పాజిటివ్గా ఉంటే మళ్ళీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిన్ను వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆప్టమిస్టిక్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఏదో ఒక రోజు తనని అర్థం చేసుకొని మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారు. Deception. Someone is wearing a false self mask is in this relation. సో ఒకరు జెన్యూన్గా ఉన్నారు అండ్ ఇంకొకరు ఈ రిలేషన్లో జెన్యూన్గా లేరు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. సో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు ఎలాంటి మోసం చేయలేదు. నీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఎవరు నిన్ను మోసం చేసి ఎక్కడికి వెళ్ళరు. తప్పకుండా నీ కోసం తిరిగి వస్తారు. దీంట్లో ఇక్కడ ఏంటంటే ఒకరిది ట్రూ లవ్ ఉంది, మీ ఇద్దరిలో ఒకరిది ఫేక్ లవ్ ఉంది అనేది కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి సజెషన్ చేస్తున్నారు. ఏమో ఇప్పటిదాకా వాళ్ళకి నీ మీద ప్రేమ లేకపోయినా కూడా ప్రేమ ఉన్నట్టు నటించారేమో. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు జెన్యూన్గా లేరు. అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చింది, ఇట్లాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం వచ్చింది. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, హానెస్ట్లీ డిస్కస్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ కూడా సజెషన్ చేస్తుంది ఏంటంటే
ఇద్దరు ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే మళ్ళీ ఏమన్నా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అని ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి సజెషన్ చేస్తున్నారు. హానెస్ట్గా నీ ఫీలింగ్స్ ఏంటి ఎక్స్ప్రెస్ చేయి. సో వాళ్ళదేంటో తెలుస్తుంది, వాళ్ళకి నువ్వు కావాలనుకుంటున్నావో వద్దనుకుంటున్నావో తెలుస్తుంది. అంటే వీళ్ళు మాత్రం డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అంటే మీరు ఎక్కడ నో చెప్తారేమో అని. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.